జనగామ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు అధిష్టానం దగ్గరికి వెళ్లి మున్సిపల్ చైర్మన్ పై మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. శుక్రవారం రోజున హైదరాబాద్ లో జనగామ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వద్దకు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జనగామలో మున్సిపల్ పీఠం కొరకు చివరి వరకు పోరాడి లక్కీ డ్రాలో ఉత్కంఠభరితంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయకుండా గ్రూప్ తగాదాలు, కౌన్సిలర్లను పట్టించుకోకపోవడంపై మరియు ఎలాంటి అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు కొంతమంది చైర్మన్ పై, నియోజకవర్గ ఇన్ఛార్జిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన వారిలో 2వ వార్డు కౌన్సిలర్ రామకల్ల విజయ్ కుమార్, 6వ వార్డు కౌన్సిలర్ బాల భరద్వాజ్, 10వ వార్డు కౌన్సిలర్ రజనీ నీరటి, 12వ వార్డు కౌన్సిలర్ వంగ ఉమా, 14వ వార్డు కౌన్సిలర్ టి ఆండాలు, 16వ వార్డు కౌన్సిలర్ కడమంచి సుశీల, 19వ వార్డు కౌన్సిలర్ దోర్నాల అనిత, 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ ఉన్నారు.